గజకర్ణికాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 14వ భాగము. గురు శిష్య సంవాద రూపము. మన జీవశక్తి అయిన వాయువును మన భ్రూమధ్యమైన సుషుమ్న అయుండు నేత్రంలో ఊది రాగ ద్వేష మొదలగు దుర్వృత్తులను అనగా దుస్వభావములను ఎప్పుడు ఈ స్థలంలో కాల్చి దహించుచున్నామో అప్పుడే మనలో ప్రకాశించి జ్ఞానము కలుగును. అట్లు కాక వేరే విధముగను మనకు జ్ఞానము కలగటలేదు. పై చెప్పిన విధమున చేయుటకే ప్రాణాయామం అని పేరు. దీనిని తెలుసుకునక ఈ పదమునకు అర్థము తప్పుగా గ్రహించియు పలు విధములుగా అభ్యసించుచున్నారు. కొందరు ముక్కున ఒక ద్వారమును మూసి మరొక ద్వారము నుండి వాయువును పైకి తీసి అణచిపెట్టి శిరస్సునందుండు మెదడు కదిలించి పిచ్చి, క్షయ, నాడీ దోషము మొదలగు వ్యాధులచే పీడితులై చనిపోచున్నారు. ఈ కారణము చేతనే లోకమున ప్రాణాయామమును అందరూ నిందించుచున్నారు. అయితే సదా ప్రాణాయామం చేయవారికి వ్యాధి లేదని ఋషీశ్వరులు చెప్పుచున్నారు. ప్రాణము మన లోపల ఉండునది. అట్లుండు ప్రాణమును బయట నుండి ఒక ముక్కు ద్వారమును మూసి మరొక ద్వారము ద్వారా బయట నుండి ప్రాణమని తలచి పీల్చిన దొరకదు. దానికి దృష్టాంతము ఒక గోతము సంచయందు ఇంకను నింపవలయునని మరొక సంచయందుండు వడ్లను వేసి త్రొక్కి అణిచిన దానిలో నింపుటకు సాధ్యము కాదు. దానిని ఆలోచించక పై చెప్పిన విధమున చేసిన ఆ గోతము సంచి ఏమవుచున్నది? ఆ గోతము సంచి చిరుగుపోచున్నది. అదే ప్రకారముగా మనలో నుండి జీవశక్తి అయుండు వాయువుతో బయట నుండి వాయువును చేర్చవలనని తలంచి బయట నుండి వాయువును పీల్చి చేర్చిన విపత్తులు సంభవించి చనిపోవటకు చోటగుచున్నది. కావున ప్రాణాయామమని చెప్పుట మన లోపల నుండి ప్రాణుని బయట విడువక మన లోపలనే నడుపుట. అట్లు చేయువారికి ఏదో ఒక వ్యాధి కలుగదు. అందువలననే సదా ప్రాణాయామము చేయువారికి రోగము లేదని చెప్పుటకు కారణము. ఓం తత్సత్. 5వ అధ్యాయము. స్వామి పై అధ్యాయమున చెప్పిన ప్రకారముగా సృష్టి అని నాకు పూర్తిగా తెలిసినది. అయినను పంచభూతముల నుండియే సృష్టి అని చెప్పబడుచున్నది. దానికి కారణమేమని విశదముగా చెప్పవేడుకొనుచున్నాను. పంచభూతములనవేవి? పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము అననవి. పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశములను పంచభూతములను చెప్పుచున్నారు. అయినా పై అధ్యాయమున వివరించిన వాయువు పంచభూతమునందు ఒకటై వచ్చుచున్నది. ఎలాగైనను పంచభూతములలో నుండి సృష్టి అయిన పంచభూతములు ఏవి అని తెలియటలేదు. అయినా ఈ పంచభూతముల ఉద్భవములను చెప్పెదను. ఎలాగనగా అక్షరము నుండి ఆకాశము, ఆకాశము నుండి ఆ వాయువును, అక్షరము నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్నియు, అగ్ని నుండి అప్పును, అప్పు నుండి పృథ్వియు కలుగుచున్నవని చెప్పుచున్నారు. ఎప్పుడునూ దీనిని మనము నమ్ముటకు చోటులేదు. ఏలనగా భూమి అను ఒక అవస్థ లేకున్నా జలము మొదలగు ఏదో ఒక వస్తువు కలుగటలేదు. పృథ్వీ అందే జలముండుటయే గాని జలమునందు భూమి ఉండుటలేదు. కారణము సముద్రమన్నది జలము నిండియుండు భూమి అయిన ఒక పెద్ద భాగముగానున్నది. అటువంటి జలముండుటకు ఆధారముగా భూమి లేని ఎడల జలము నిలవదు. అదిగాక అందులో అనేక ద్వీపములున్నవి. అడుగున భూమి లేని ఎడల అటువంటి ద్వీపములుండుటకు వీలు లేదు. అది ఎలాగో ఉండనిమ్ము. మనం ఇప్పుడు తలిచిన ప్రకారము పంచభూతముల నుండి సృష్టి ఎగుచున్నదని ఎప్పుడునూ నమ్ముటకు వీలు లేదు. ఏలనగా పంచభూతములలో పృథ్వీ అన్నది భూమియు, అనగా మన్ను అప్పు ఎనున్నది జలము అనగా నీళ్లు, అగ్ని అనున్నది తేజస్సు అనగా ప్రకాశము, వాయువు అనున్నది చలించుకుని ఉండునది అనగా గాలియు, ఆకాశం అనున్నది చూచుటకు సాధ్యము కానిదియు, అధికముగా ప్రకాశించుకొని ఉండునది అనగా ఖాళీ స్థలము అయి ఉన్నది. ఈ ప్రకారముగా నుండు 5 వస్తువులను ఒకటిగా చేర్చి సృష్టించుటకు సాధ్యమగుటలేదు. అది ఎలాగనగా ఇదిగో ఈ కనబడు ఖాళీ స్థలము ఆకాశముగా ఉన్నది. దీనిని బట్టి మిగిలిన 4 భూతములలో చేర్చుటకు సాధ్యమగునా?
సాధ్యము కాదు. వాయువని చెప్పినది చెలించుచుడు గాలి. దీనిని పట్టి మిగిలిన 4 భూతములతో చేర్చుటకు సాధ్యమగునా? సాధ్యమగుటలేదు. అగ్ని అనున్నది తేజస్సయుండ ప్రకాశము. దీనిని పట్టి మిగిలిన భూతములతో చేర్చుటకు వీలగునా? వీలు కాదు. అయినా పంచభూతములు తనలో తానే ఉండునటువంటివి. అదే విధముగానున్నవనగా ఇదిగో ఒక బల్ల దీపము. దీనిని వెలిగించి దాని మీద ఒక చిమినీ మూతను ఉంచినా మంచి ప్రకాశమిచ్చుచున్నది. ఆ మూత బోలుగా లేక బొత్తిగా గట్టి అయి ఉండిన ఏమగును? దీపము వెలుగు కారిపోవును. అట్లయినా రగులుచుండు దీపమునకు చిమినీ మూత వేయకున్నా ఏమగుచున్నది? సరియగు ప్రకాశము దొరకదు. అప్పుడు విస్తరించియుండు ప్రకాశమైన శక్తికి చిమినీ మూతను ఉంచినప్పుడు విస్తరించుటకు చోటులేక ఈ ప్రకారమయుండు శక్తి ఒకటై తీరినది. అట్లు ఒకటైనప్పుడు ఆ బోలుగా నుండి చిమినీ మూత నుండి ప్రతిబింబించి మనకు ఎక్కువ ప్రకాశముగా కనబడుచున్నది. అయినా చిమినీతో చేసిన మూత బోలుగానున్నది. అటువంటి ఖాళీ స్థలము ఆకాశము. ఆ ఆకాశమైన ఖాళీ స్థలము మార్గముగా వాయువు గతాగతము చేయుచున్నది. దానిలో ఆ ప్రకారముగా గతాగతము చేయని ఎడల అది వెలుగునా? వెలుగదు. అయినా చిమ్నీ మూతకును అగ్నికిని ఏ విధమైన సంబంధమును లేదు. చిమ్నీ మూతలోన ఖాళీ స్థలమున్నది. ఆ ఖాళీ అయిన ఆకాశమున వాయువు గతాగతము చేయుచున్నది. ఆ వాయువు గతాగతము వలననే ఆ అగ్ని దానిలో రగులుచున్నది. చిమినీ మూత వేయకున్నా ఆ ప్రకాశము వ్యాపించుకుని ఉంటున్నది. కావున దానికి చిమినీ మూత నుండి తటస్థము వచ్చినందున వ్యాపించుండక ఆ ప్రకాశం ఒకటే శక్తి అగుచున్నది. చిమినీ మూత అయిన చిమినీ మూలముగా అటువంటి ఏకశక్తి ప్రతిబింబించి ఎక్కువ ప్రకాశముగా మనకు కనబడుచున్నది. చిమినీ మూతను తీసినప్పుడు అగ్ని అచ్చటనే ఉన్నది. ఆకాశము వాయువును ఉన్నవి. అయినా పై చెప్పిన రీతిగా ప్రకాశించట్లేదు. ఏలనగా ఈ ప్రకారముగా శక్తి విస్తరించినది. అప్పుడు ముందున్న ప్రకాశమున్నదా? లేదు. ఎందువలన? అటువంటి ప్రకాశమైన శక్తికి చిమినీ మూత వలన ఆటంకము కలిగి ప్రతిబింబించి విస్తరించుటకు చోటు లేనందున. ఈ రీతిగానే మన స్థితియును మన ఎందును ఆకాశము వాయువు అగ్ని ఉన్నవి. వీటికి నేనను అవస్థయైన చిమినీ మూత కలదు. ఎప్పుడు నేనను అవస్థయైన చిమినీ మూతను ఉంచుచున్నామో ఆ సమయముననే దాని నుండి ప్రతిబింబించి కనబడుయే ఈ కనబడు లోకము. ఈ లోకమున అప్పుడు నేనను చిమినీ మూతను తీసివేయుచున్నామో అప్పుడు లోపల కనబడదు. ఇది కాక పంచభూతముల నుండి సృష్టించుటని చెప్పుటకు ఏదో ఒక యుక్తియూ లేదు. కారణమేమనగా పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము వీటిని ఒకటిగా చేర్చి సృష్టించునట్లయినా మనకెప్పుడునూ చనిపోవటకు వీలుండదు. అదియును కాక మనము ఒకని ముక్కును నోరును మూసి గట్టిగా పట్టుకుని ఉన్నా అతడు చనిపోచున్నాడు. దేనివలన? ఆకాశమును భూతమును చేర్చి సృష్టించినది కాదా? ముక్కు నోరు ఈ 2 ద్వారములను మాత్రమే మనం మూసి పట్టినది. వాయువని భూతము దానిలో కలిగి ఉండున్నది. అటువంటి వాయువునకు నోరు ముక్కుయను ఈ 2 ద్వారములు కాక మిగిలిన ద్వారముల మూలముగా సంచరించవచ్చును కదా. అగ్నియను ప్రకాశము దానిలో ఉంటున్నది. ఆ ప్రకాశమును మూసి పట్టిన పై చెప్పిన 2 ఖాళీ ద్వారముల నుండి మాత్రము ప్రకాశించుటకు సాధ్యము కాక అయినా మిగతా ద్వారముల మూలముగా ప్రకాశించుటకు సాధ్యము లేదా? ఇవన్నీయు చేర్చుటయే కదా సృష్టించుడే అని చెప్పినది. అట్లయినా పై చెప్పిన 2 ఖాళీ ద్వారములు అనగా నోరును ముక్కును మూసి పట్టిన ఎడల చనిపోవటకు కారణమేమి? అయినా పై చెప్పిన మేజ దీపమునందు అగ్ని రగులుచున్నప్పుడు దానికి చిమినీ మూతను ఉంచి దాని పై భాగమున నుండు ఖాళీ రంధ్రమును ఏదైనా వస్తువుచే మూసినా ఆ దీపమునందు వెలుగుచున్న అగ్ని ఏమగుచున్నది? ఆరిపోచున్నది. దానికి కారణమేమనగా దాని నుండి రగిలి జ్వలించుకుని ఉన్నప్పుడు పైగా ఆవిరియే వచ్చు పొగ బయటకు పోవుటకు తటస్థము కలిగినందున దానిలో అణిగి నిండి దట్టమై అగ్ని రగులటకు సాధ్యము లేక ఆరిపోచున్నది. ఇదే రీతిగా మనకు దీపమై ఉండు జడమునందు అగ్ని రగిలి జ్వలించి నేనను స్థితి అయిన చిమిని మూత మార్గముగా విచారాధులైన పొగ బయటపోక ఇండునందున తటస్థము కలిగి ఆ ఆవిరి చేరవలసిన స్థానమునకు పోయి చేరక జడముననే తటస్థమై నిండి దట్టమై రగులక ఆరిపోచున్నది. అప్పుడే చనిపోవట.
అదియును కాక అగ్ని ఉన్నదనటకు దృష్టాంతము ఇప్పుడు ఈ జడమును తాకి చూచినా లేక రుద్ది చూచినా వేడిగా నుండును. కానీ ఒక శవమునకు వేడిమి ఉండుటలేదు. కారణం పైన వివరించినట్లు మేజదీపమున దానిలో ఉంచియుండు చిమినీ మూత అడుగు భాగము నుండి మూతకు ఏదో ఒక బాధ్యత లేక అన్నీ రగులుచుండెను. ఆ సమయమున ఆ చిమినీ మూత యొక్క ఏ భాగమైనను చేతితో తాకుటకు వీలు కాదు. కారణమేమి? దానిలో అన్ని భాగములందునూ వేడిమి ఉండుట వలన. అయినా దానికి కారణము చిమినీ మూత బోలుగా ఉండినను దానిలో వాయువు గతాగతము చేయుటైనను ఆ వాయువుతో అగ్ని చేరి ఆ చిమినీ మూత బోలు స్థలమంతయు వ్యాపించుట చేతను ఆ మూతకు వేడిమి కలుగుట చేతనే తాకుటకు సాధ్యమగుటలేదు. ఇదే ప్రకారముగానే ఈ జడమున ఒక సొరంగమున్నది. ఆ సొరంగము మార్గముగా జీవశక్తి సంచరించుచున్నది. దీనిలో ఒక భాగమున అగ్ని ఉన్నది. అటువంటి అగ్ని జీవశక్తి అయిన వాయువుతో చేరి ఈ జడమున ఖాళీగానున్న అన్ని స్థలముల యందును వ్యాపించును. అప్పుడు జడమును తాకిన వేడిగా ఉంటున్నది. అగ్ని ఆరిపోయినప్పుడు వేడిమి కలుగటలేదు. అదెట్లనగా పై చెప్పిన మేజదీపమునందు అగ్ని రగులుచుండునప్పుడు దానిలో నుండి చిమిలి మూతకు వేడిమి ఉంటున్నది. అది ఆరిపోయిన వెనుక మూతను తాకినా వేడిమి ఉండుటలేదు, చల్లగా నుండును. విధముగానే ఈ జడమున జీవశక్తి అయిన వాయువుతో అగ్ని చేరి గతాగతము చేయనంత వరకు వేడిగా నుండును. ఇప్పుడు జీవశక్తి అయిన వాయువు యొక్క గతాగతమును అగ్నియు దీని నుండి ఆరిపోవనో అప్పుడే చనిపోయిన పిమ్మట ఈ జడమును తాకి చూచినను రుద్ది చూచినను వేడిమి ఉండుటలేదు. దానివలన మీరు చెప్పిన ప్రకారముండు పంచభూతముల నుండి సృష్టి అయిన చనిపోవటకు వీలులేదు. ఏలనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇవి ఒకటై నశించుటగా చోటు లేదు. ఏ సమయము నశించునో ఆ సమయమునన్నయూ ఒకటే నశించవలేను. దానికి దృష్టాంతము పంచలోహములైన బంగారము, వెండి, తామ్రము, ఇనుము, శేషము వీటినొకటిగా కరుగపెట్టి ఒక రూపమును చేయుట. అది నశించినప్పుడు ఒక్కొక్క లోహము వేర్వేరుగా నశించట్లేదు, అన్నయూ ఒకటిగానే నశించును. ఇదే ప్రకారముగానే పంచభూతముల నుండి ఈ జడము ఉద్భవించినదైన పంచలోహములచే చేయబడిన రూపము వేర్వేరుగా నశించక ఒకటిగా నశించునట్లనే ఈ జడమును నశించవలేను. కావుననే ఈ జడము పంచభూతములచే ఉత్పత్తి అయినదని ఎప్పుడునూ చెప్పుటకు వీలులేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం గజకర్ణికాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః.